రఘువీరారెడ్డి అనేటువంటి వ్యక్తి అతడు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకొని అనేక మంది హిందువులను ఆయనలో రిక్రూట్ చేసుకుంటూ అర్చకుల ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం చూస్తున్నాం. ఇదంతా జరుగుతూ ఉంటే ఒక ఆవిడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే అంటే కొంతమంది కలిసి ఆమెతో మాట్లాడించారని అర్థమవుతుంది. ఇది పాస్టర్స్ చేయించారట. అట్లాగే వీడు ఏనాడు కూడా వీడి ఛానల్లో ఒక ముల్లా గురించి ఒక పాస్టర్ గురించి వీడియో చేయలేదండి. వాడి దగ్గర వీడు బాగా డబ్బు తింటున్నాడు. వీడు డబ్బు తిని వీడు ఏం కూతలు కూస్తాడో తెలుసా? శివశక్తి ఛానల్ అలాగా, హిందూ జనశక్తి ఛానల్ ఇలాగా, వాళ్ళు ఇలాగ, వీళ్ళు ఇలాగా, వీళ్ళు డబ్బు తింటున్నారు అనేసి ఎవరైతే ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పోరాటం చేస్తారో వాళ్ళ మీద వీడు ఫ్రీగా బురద చెల్లుతాడు. బాగా డబ్బు తింటున్నాడు ఎవరి దగ్గర? పాస్టర్ల దగ్గర, ముల్లాల దగ్గర. ఈ రఘువీరారెడ్డి అనేట ఆయన రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నటువంటి వ్యక్తి అట. వీళ్ళ దగ్గర డబ్బు తింటున్నాడంట. ఆ డబ్బును ఇస్తున్నారట ముల్లాలు, పాస్టర్లు ఇస్తున్నారట. మరి ఏ పాస్టర్ ఇచ్చాడు, ఏ ముళ్ళు ఇచ్చాడో ఆధారాలు బయట పెడితే బాగుండేది. హిందూ జనశక్తి, శివశక్తి వారి మీద బురద చల్లుతున్నాడట ఇతడు. అతనికట ముల్లాలు, పాస్టర్లు డబ్బులు ఇచ్చి ఇలా చేయిస్తున్నారట. దాడి చేయమని పాస్టర్లు, ముల్లాలు డబ్బులు ఇచ్చి పంపించారా? అంటే ఇలా మాట్లాడిపిస్తారన్నమాట. ఇలా మెల్లిగా లేడీస్తో మాట్లాడించి లేదా వేరే వాళ్ళతో కామెంట్ చేయించి తర్వాత వాళ్ళు రంగంలోకి దిగుతారన్నమాట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొరకు. అర్చకుని మీద దాడి ఎవరు చేసినా తప్పే, అలా చేయకూడదు. పాస్టర్లకు దానికి ఏం సంబంధం అండి? ముల్లాలకు దానికి ఏం సంబంధం అండి? ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఇలా ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయాలి అనేది, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇంక ఇలాంటి బ్యాచ్లు ఎన్ని తయారైనాయో తెలియదు.